మెరుపు కలలు మెరుపు కలలు. బేబీ ఏమైంది బేబీ? బేబీ చూడు మమ్మీని వచ్చాను. కళ్ళు తెరు. ఎందుకింత మత్తులో ఉంది? అది ఏంటంటే అమ్మకి తన వల్ల రాహుల్ పగ పెంచుకున్నాడని తెలియకూడదు. తెలిస్తే దీనికి కారణం తనే అని తన గుండె బద్దలవుతుంది. చెప్పు ఏం జరిగింది? అసలేం జరిగిందంటే అందుకే అక్క మత్తులో ఉంది. నేను సమయానికి రాగలిగాను కాబట్టి అక్కకేం కాకుండా మనకి దక్కింది. ఈ రోజైనా అమ్మ మనసు మారి నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటే బాగుండు. అమ్మా ఇదంతా నీ ముందు చూపులేని తొందరపాటు వల్లే జరిగింది. ఛీ, నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. సౌందర్య రామ్మా, కమ్మా రా. అమ్మా మమ్మా మమ్మా వద్దు. అక్క ముట్టుకోవద్దు. ఇంకోసారి నా కూతుర్ని ముట్టుకుంటే ప్రాణాలు తీస్తాను. పో బయటికి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సమయో లేమ్మా. ఇంకోసారి నా కూతుర్ని ముట్టుకోవాలని చూస్తే ప్రాణాలు తీస్తాను. బాను నో మాట్లాడుకో. ఈ రోజు నా కూతురికి ఇలా కావడానికి కారణం మీరు. ఎంతో బంగారు భవిష్యత్తున్న సౌందర్యని చివరికి ఇలాంటి స్థితికి చేర్చారు. ఎంతో ఫోకస్డ్ గా ప్యాషనెట్ గా ఉండే నా కూతురు ఈరోజు ఎవరెవరి ట్రాప్ లోనో పడిందంటే దానికి కారణం మీరు. ఏం మాట్లాడుతున్నావు బాను? ఈరోజు జరిగిన సంఘటన మా వల్ల జరిగిందా? అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, తమ్ముడి ఫోటో హెచ్చరిక చేసింది బయటికి వెళ్ళొద్దు అని. ఓకే మమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మా సౌందర్య, ఒక్క నిమిషం ఆగమ్మా. ఈ రోజు బయటికి వెళ్ళటం ప్రమాదంలాగా ఉందేమో. ఈ ఒక్కరోజు ఇంట్లోంచి కదలొద్దని చెప్పు. నువ్వెవరి మాట వినాల్సిన అవసరం లేదు బేబీ, నువ్వెళ్ళు. కానీ నువ్వు గాని సౌందర్య గాని నా మాట విన్నారా? లేదు. చివరికి ఇదే పరిస్థితి. ఓహో, నువ్వొద్దన్న సౌందర్య బయటికి వెళ్ళినందుకు, ఇలా జరిగినందుకు నీకు ఆనందంగా ఉందన్నమాట.
చెప్పినా వినకుండా వెళ్ళినందుకు మంచి పనైందనుకుంటున్నావు కదా? అలా నేనెందుకు అనుకుంటాను భాను? అందరి పిల్లలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి అనుకునే నేను అలా ఎలా ఆలోచిస్తాననుకుంటున్నావు? ఎందుకంటే మీరు చెప్పిన మాట మేము వింటలేదు కాబట్టి. నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈవిడ గారు ఉన్నదంతా ఊరి జనాలకు రాసిచ్చి మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తే దాన్ని అవకాశంగా తీసుకున్న నువ్వు నెమ్మదిగా ఈ ఇంటికి తీసుకొనొచ్చి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు. అందుకేగా అదను దొరికిన ప్రతిసారి మమ్మల్ని ఎగతాళి చేస్తూ నా కూతురి ఎదుగుదలని చూడలేకపోతున్నావు. అత్తయ్య మన మంచి కోరుకుంటుంది గాని మనం నాశనం అవ్వాలని ఎందుకు అనుకుంటుంది? అనుకుంటుంది, ఖచ్చితంగా అనుకుంటుంది. నేను ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నా నాశనాన్ని కోరుకుంటుంది. అది గుర్తించిన నేను దూరం పెట్టేసరికి ఏవి చెయ్యలేక ఆవిడి గారి తమ్ముడు చనిపోగానే మొసలి కన్నీరు కారుస్తూ మమ్మల్ని తన ఇంట్లో పెట్టుకుని ఏ రకంగా చేస్తుంది. ఇక నువ్వు మీ నాన్నగారి ఆశయాలు కోరికలు అంటూ చనిపోయిన ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించాలి అని బ్రతుకున్న మమ్మల్ని రోడ్డుకి ఈడ్చావు. చనిపోయిన వ్యక్తికి గౌరవాన్ని కలిగించడం కోసం ప్రాణాలతో ఉన్న మమ్మల్ని బజార్లో పెట్టావు. ఇదంతా భరిస్తూ ఏం చెయ్యాలో, తను కోరుకున్న మిస్ ఇండియా కిరీటాన్ని ఎలా దక్కించుకోవాలో తెలియక అందర్నీ పిచ్చిదాన్లా నమ్ముతూ చివరికి ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇలా జరగడానికి కారణం నువ్వు మాత్రమే కారణం. నాన్నగారి రక్తం పంచకు పుట్టినందుకు నాన్నగారి గురించి తెలిసిన మనం అందరూ నాన్నని దొంగ, ఫ్రాడ్, చీటర్ అని అంటుంటే ఎలా తట్టుకోగలం? ఎంత గౌరవంగా నలుగురికి ఆదర్శంగా ఉన్న నాన్నగారు చనిపోగానే అసలు దొంగలా అయిపోతారు. అది మనం ఎలా ఒప్పుకుంటాం? అందుకే కదా నేను ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నాను. తీసుకుని ఏం చేశావు? ఆస్తి మొత్తం తగలబెట్టి అప్పులు తీర్చావు. కానీ మీ నాన్నగారిని నిర్దోషిగా నిరూపించలేకపోయావు. చివరికి ఏం సాధించావు? వెనక ముందు ఆలోచించకుండా నువ్వు చేసిన పని వల్లే ఈరోజు మీ అక్క జీవితం నాశనం చేశావు. అక్క ఈరోజు ఇలా అవ్వడానికి, నాన్నగారు చనిపోవడానికి, నేను ఆస్తులు పంచడానికి అసలు ఏం సంబంధం లేదు. ఇదంతా మినిస్టర్ కొడుకు రాహుల్ పర్సనల్ రివెంజ్.